మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు హైదరాబాద్ నగరంలో కొత్తగా 75 మెట్రో డిలక్స్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. దీంతో రద్దీ రూట్లలో అదనపు ట్రిప్పులు అందుబాటులోకి రానుండగా బస్సుల కోసం ఎక్కువసేపు వేచి చూడవలసిన అవసరం తగ్గనుంది. ప్రయాణికులకు మెరుగైన సీటింగ్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రావడంతో ప్రతిరోజు 1,00,000 మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే ఈ పథకం వల్ల ఒకవైపు మహిళలకు ప్రయోజనం కలిగితే మరోవైపు సాధారణ ప్రయాణికులు, ముఖ్యంగా పురుషులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడింది. రద్దీ సమయాలలో బస్సులలో నిలబడ్డానికే చోటు లేకపోవడం, చాలాసార్లు బస్సులు ఆపకుండానే వెళ్ళిపోవడం, సీట్లు దొరకకపోవడం వంటి సమస్యలపైన ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ పరిస్థితిని గుర్తించిన తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు కొత్తగా 75 మెట్రో డిలక్స్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ బస్సులు ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో నడపాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న మెట్రో డిలక్స్ బస్సులు చాలా వరకు ఫుల్ కెపాసిటీతో నడుస్తున్నాయి. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. అందుకే ఇప్పటికే ఉన్న బస్సులకు అదనంగా మరో 75 మెట్రో డిలక్స్ బస్సులను ప్రవేశపెడితే ట్రిప్పుల సంఖ్య పెరుగుతుందని, ప్రయాణికుల రద్దీ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే బస్సుల కోసం ఎక్కువసేపు వెయిట్ చేయవలసిన అవసరం తగ్గుతుంది. అలాగే ప్రయాణికులకు సీట్లు దొరికే అవకాశం కూడా పెరుగుతాయి. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఆర్టీసీకి ప్రయాణికుల సంఖ్య పెరిగినా ఉచిత ప్రయాణం కారణంగా ఆదాయంపైన ప్రభావం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అదనపు బస్సులను నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టే మెట్రో డిలక్స్ బస్సులకు సంబంధించి ప్రత్యేక గైడ్లైన్స్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏ రూట్లలో ఈ బస్సులు నడపాలి, ఏ సమయాలలో అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలి వంటి అంశాలపైన అధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, రోజు ఆఫీసులకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉపయోగించే రూట్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రద్దీ సమయంలో బస్సులలో తోపులాటలు తగ్గడంతో పాటు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారే అవకాశం ఉంది. అంతేకాదు ప్రస్తుతం బస్సుల్లో నిలబడి ప్రయాణించే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి మహాలక్ష్మి పథకం తర్వాత పెరిగిన ప్రయాణికుల రద్దీకి పరిష్కారంగా తెలంగాణ ఆర్టీసీ 75 కొత్త మెట్రో డిలక్స్ బస్సులను ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తుంది. ఈ నిర్ణయం అమలైతే మహిళలతో పాటు పురుష ప్రయాణికులకు కూడా ఊరట లభించే అవకాశం ఉంది.